తాలూకు డబ్బులు కొట్టాలి. వీటి మీద మీ పేర్లు కూడా రాస్తున్నాయి. ఇది వరకు మిమ్మల్ని ఒకసారి క్షమించమని అడిగాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. మీ డబ్బు కాజేసినందుకు నన్ను క్షమించండి. తీసుకోండి. ఏమో పోలీసులకు ఫోన్ చేసినా మా డబ్బు మాకు రాదని పరిస్థితి తెలిసిపోయింది. కానీ మమ్మల్ని చూడగానే ఎవరి డబ్బు వాళ్ళ చేతిలో పెట్టమని నువ్వు నాకు ఇచ్చావంటే చాలా గొప్పవాడు పోయి, చాలా గొప్పవాడివి, అతి మంచివాడు పోయి నువ్వు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఆగు, నువ్వు అనుకున్నట్టు అతను పచ్చి దొంగే అయితే ఎవరి దగ్గర ఎంతెంత కాజేశాడో లిస్టు రాసి తన గదిలో ఉంచుకునేవాడా? అదే తనకు మంచి రోజులు రాకపోతాయా, ఎవరై వాళ్ళకి ఇచ్చేయలేకపోతామా అనుకున్నాడు. ఈ రోజు దొంగతనంగా నువ్వు ఆ లిస్టు కాస్త కాజేసి వాళ్ళందరినీ ఇక్కడ హాజరుపరిచి గొప్ప పని చేశాను అనుకున్నావు. అదే ఇప్పుడు వాళ్ళందరికీ నీకంటే అతనే గొప్పగా కనిపిస్తున్నాడు. అటు చూడు, అతనేమిటో అతని పరిస్థితి ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇంతగా అతన్ని ద్వేషించేదానివి కాదమ్మా. అమ్మా, ఏమీ తినకే ఈ నీరసం. మీకే జబ్బు లేదు, ఏ మందులు అక్కర్లేదు. నా మాట విని కాస్త ఎంగిలి పడమ్మా. మంగి, జబ్బు మనిషికి అన్నం పెడుతున్నావా? అది చావాలనే బతకాలనే పోతకి. చూడు జానకి, డాక్టర్ నీకెన్నో మందులు ఇచ్చాడు. అయినా నీ నీరసం లాగానే ఉంది. నా ఆతృత అక్క ఇవాళ పెద్ద డాక్టర్ని కలిశాను. ఇదిగో ఆయన ఈ మంది ఇచ్చాడు, డ్రాప్స్. ఇవి కాఫీలో వేసుకుని తాగితే రేపు ఈ పార్టీకి లేచి నడుస్తామన్నాడు. అన్నట్టు నీకు కాఫీ అంటే ఇష్టం కదా, ఉండు కలుపుకొస్తాను. అందులో వేసి తాగుదు కానీ. ఓకే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. జానకి, జానకి రే, కాఫీ తీసుకో. పడుకో, కాసేపట్లో బాగా నిద్రపడుతుంది.